వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. 12,83,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సిరిసిల్లలో పోలీసుల బైక్ ర్యాలీ. పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. మెట్పల్లిలో రేషన్ కార్డుల సర్వేను పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత. అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డు అందజేస్తామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్లో రేషన్ కార్డు జారీకి సంబంధించి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కార్డులు అందజేస్తామని అన్నారు. గ్రామ సభల్లో, వార్డుల్లో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించిన వాటిని పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజాపాలన ఫారంతో పాటు ఇచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో విభజన అయిన కొత్త కార్డు కావాలని తీసుకున్న దరఖాస్తును కూడా పరిశీలిస్తామన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలిస్తామన్నారు. ఇదివరకు ఎప్పుడు దరఖాస్తు సమర్పించకపోయినా గ్రామాలు, వార్డుల్లోకి వచ్చే అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ప్రజాపాలన ఆన్లైన్లో రాని వారు కూడా గ్రామ సభల్లో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. 12,83,00,000తో వివిధ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేసిన పొన్నం ప్రభాకర్ 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. 12,83,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోహెడా 4.35 కోట్లు, చిగురుమామిడి మండలంలో 8.48 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రం నుండి గ్రామాలకు రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మహిళలు న్యాక్, సెట్విన్ ద్వారా శిక్షణ పొందిన ఆర్థిక వృద్ధి సాధించాలని తెలిపారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రభుత్వ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. జనవరి 26 నుండి రైతు భరోసా 12,000 ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద భూమి లేని ఉపాధి హామీ కూలీలకు 12,000, కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పురస్కరించుకుని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సిరిసిల్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు పోలీసులు, బెటాలియన్ సిబ్బంది, పట్టణ ప్రజలు హెల్మెట్ ధరించి పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చెరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎస్పీ అన్నారు. ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యత గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలను నడపడం ఒక హీరోయిజంగా భావించవద్దని, అలసత్వం వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు విధిన పడుతున్నాయని అన్నారు. వాహనదారుడు క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని కోరారు. వాహనదారులు జరిమానాలు పడ్డాయని అనుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన ద్విచక్ర వాహనదారులు మరణించడం జరుగుతుంది. కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడపాలన్నారు. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది మన రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనమే సేఫ్టీ చేస్తే ఏమి యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాము. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటే, లేకపోతే కలెక్టర్కి రాయడం, అదే ఒక్కటి. లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపు ఎల్లుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం.
దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు. ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు. ఇదే సందర్భంగా మనం హాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దీనిలో కూడా ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ తగ్గాలి, యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి. ఎందుకంటే మర్డర్స్ కంటే మనం డాటా చూస్తే ఆ మర్డర్ 15-20,000 సంవత్సరంకి అవుతుంది, 20-30,000 అవుతుంది సంవత్సరంకి మొత్తం. బట్ రోడ్ యాక్సిడెంట్ చూస్తే 2 to 3 lakhs జనాలు చచ్చిపోతారు. బట్ ఎవరు జనరల్గా అంత సీరియస్ తీసుకోరు. సో అందువల్ల ఇది అవగాహన చేస్తాం ఫుల్ మంత్ ఆ రోడ్ సేఫ్టీ పై. థ్యాంక్ యూ. మెట్పల్లి పరిధిలో రేషన్ కార్డుల సర్వేను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేను మెట్పల్లి మున్సిపల్ పరిధిలో గల ఆర్ఆర్పేట వార్డులో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి మోహన్, ఎంఆర్ఓ ఆర్ శ్రీనివాస్, మేనేజర్ వెంకటలక్ష్మి, ఆర్ఐ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచేందుకు కృషి చేయాలని కరీంనగర్ మేయర్ వై సునీల్రావు అన్నారు. కరీంనగర్లో 3 రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి బాలుర హ్యాండ్బాల్ పోటీలను మేయర్ ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. హ్యాండ్బాల్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర జిల్లా అసోసియేషన్లను అభినందించారు. రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను జాతీయ స్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాసవాణి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామని, 10 ఉమ్మడి జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొంటారని, వీరికి ఉచిత వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం అతిథులు పోటీలను ప్రారంభించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందులి మైపాల్, బసిరెడ్డి జనార్దన్ రెడ్డి, డివైఎస్ఓవి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్స్ హ్యాండ్బాల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నటువంటి హ్యాండ్బాల్ అసోసియేషన్ వారికి హృదయపూర్వకంగా కూడా కరీంనగర్ నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్ గారు, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మిత్రులు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందలి మైపాల్ గారు, పెద్దలు ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ ఆనంద్ కుమార్ గారు, రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్ గారు, అదేవిధంగా డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ గారు. బాగుండదు. మరి ముఖ్యంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే హ్యాండ్బాల్ గురించి మరి చాలా విషయాలు రమేష్ గారు, అదేవిధంగా పవన్ గారు, లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. మంచి క్రీడ, చాలా శారీరకంగా ఫిట్నెస్ ఉంటేనే మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గేమ్ జరుగుతున్నంతసేపు కూడా ఒక్క సెకండ్ కూడా బాల్ దగ్గర ఉన్న ప్లేయర్ కావచ్చు, బాల్ దగ్గర లేకపోయిన ప్లేయర్ కావచ్చు, కంప్లీట్గా మరి కోర్టు అంతా కూడా మూవ్ అవుతూనే ఉండాలి. అంత శారీరకంగా ఫిట్నెస్ ఉండి ఆడాల్సినటువంటి గేమ్ కాబట్టి మీరందరూ కూడా అదే ఫిట్నెస్ కాపాడుకుంటూ మేము ఈ జిల్లాలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా మీ అందరి ఉత్సాహం, మీరు పార్టిసిపేట్ ఇప్పుడు 2 మ్యాచ్లు చూసినా 10-15 నిమిషాలు ఆ మ్యాచ్లు చూస్తేనే మీరు ఎంత ఉత్సాహంగా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనతో వచ్చినారో అర్థమవుతా ఉన్నది. తప్పకుండా కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. పవన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించిన ఒక మంచి టీం మరి తెలంగాణ రిప్రజెంట్ చేసేందుకు ఢిల్లీకి పోతుందనే పూర్తి విశ్వాసం కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా మాధవ సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కరీంనగర్లోని హనుమాన్ నగర్, వడ్డెం బస్తీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆయా ప్రాంతంలోని ప్రజలు భారీగా తరలివచ్చి ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్ చక్రవర్తుల రమణాచార్యులు, డాక్టర్ ఎల్ శేషశైలజ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే జనరల్ ఫిజిషియన్ స్వాతి, పిల్లల వైద్య నిపుణులు కె సప్తఋషి, డాక్టర్ లిఖిత, ఎంఎస్ ఈఎన్టీ ఆస్మా బేగం, తోట ప్రమోద్, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ రమేష్, ఆస్మా అంజుమన్లతో పాటు డాక్టర్ల సహాయక బృందం కూడా ఈ క్యాంపులో వైద్య సేవలు అందించారు. ఉచిత వైద్య శిబిరంలో భాగంగా రక్త పరీక్షలు నిర్వహించి మధుమేహం ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనా సేకరించకుండానే హిమోగ్లోబిన్ పరిణామాలు తెలియజేసే ఒక కొత్త పరికరం ద్వారా వివరాలు తెలియజేయడంతో పాటు బస్తీల్లో అనారోగ్యంతో బాధపడుతున్న 128 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి వారందరికీ మందులు కూడా పంపిణీ చేశారు.
భక్తులకు కొంగు బంగారమై వరాలనిస్తున్న బంగారు మైసమ్మ తల్లి ఉత్సవాలను ఆదివారం రోజున హౌసింగ్ బోర్డు కాలనీలో గల నారదాసు వసంతరావు స్రవంతమ్మ దంపతుల ఇంట్లో ప్రతిష్ఠించిన బంగారు మైసమ్మ తల్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉదయం నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. కోరిన కోరికలు నెరవేరాయని భక్తులు వివిధ రకాలుగా అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఆటపిల్లలతో మరి కొంతమంది బోనంతో ఇంకొందరు నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. కళాకారులు పాడిన అమ్మవారి కీర్తనలు భక్తులను పులకింపజేయేలా చేశాయి. సుమారు 1000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నారదాసు వసంతరావు మాట్లాడుతూ మా ఇంట్లో వారికి కళలో అమ్మవారు దర్శనమిచ్చి ఇంట్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలని చెప్పారని, ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహాన్ని మా ఇంట్లోనే ప్రతిష్ఠించామని, ఇంట్లో అమ్మవారు వెలిసిన విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు వీరు. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరం అంతా బూడిద రాసుకొని మనుషుల పుర్రలను చేతపట్టుకొని తిరుగుతూ మృతదేహాలను తింటూ గంజాయి తాగుతూ శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు. కుంభమేళ జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతి గొలుపుతాయి. అదే సమయంలో వీరి పట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ప్రయాగ్రాజ్లోని 2025 మహాకుంభమేళ చాలా అరుదు. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన అమెరికా ప్రార్థనలు, ఆచారాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు. యాత్రికులు నదులలో పవిత్ర స్నానం చేసి శుద్ధి, మోక్షాన్ని కోరుకుంటారు. దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు కుంభమేళ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి, సామరస్యం కలిగి ఉండే ఈ గొప్ప వేడుక లక్షలాది మందిని ఏకం చేస్తుంది. నాగ సాధువులు, ఆధ్యాత్మిక నాయకులతో సహా సాధువులు పవిత్ర నదులలో చేసే పవిత్ర స్నానం ఇది పాపాలను శుభ్రపరుస్తుందని, దైవిక ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. మౌని అమావాస్య, వసంత పంచమి రోజు ఈ రాజస్నానాలు ఉంటాయి. భక్తులు శ్లోకాలు, జపాలు, భజనలు పాడుతూ వాతావరణమంతా ఆధ్యాత్మిక శక్తి, భక్తితో నిండిపోయింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి యాత్రికులు యోగా, ధ్యాన సెషన్లలో పాల్గొంటున్నారు. ప్రఖ్యాత పండితులు, ఆధ్యాత్మిక నాయకులు ప్రసంగాలు, తాత్విక చర్చలు చేస్తారు. మతం, ఆధ్యాత్మికత, జీవితంపై లోతైన అంశాలను చర్చిస్తున్నారు. కుంభమేళాలు సాధువులు, ఇతర పవిత్ర పురుషులు సమావేశమయ్యే వేదిక. సాధు అఖాదాలు చాలా ఉత్సుకతను ఆకర్షిస్తాయి. సాధారణ వ్యక్తులు వారిని కలుసుకొని వారి నుండి నేర్చుకోవచ్చు. హిందూ మతంలో గంగ యొక్క ప్రాముఖ్యత బాగా తెలిసినప్పటికీ క్షిప్ర విష్ణువు హృదయం నుండి అతని వర అవతారంలో ఉద్భవించిందని నమ్ముతారు. గోదావరిని తరచుగా దక్షిణ గంగా అని పిలుస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. 12,83,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సిరిసిల్లలో పోలీసుల బైక్ ర్యాలీ. పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. మెట్పల్లిలో రేషన్ కార్డుల సర్వేను పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.